జై శ్రీరామ్ అండి. ఒక చిన్న పాయింట్ మీరు గమనించినట్టయితే నేను తమ్నెయిల్లో పెట్టాను కదా. సో అక్కడ మీరు గమనించండి. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకే కదా మనకి మెట్టెలు, తర్వాత తాళి ఇలా ఉండేది, పాపిట్లో సింధూరం. సో ఇవన్నీ పెళ్ళైన వాళ్ళకే. ఒకవేళ ఆ పెళ్ళి క్యాన్సిల్ అయినా లేకపోతే ఆ భర్త లేకపోయినా మనం ఫస్ట్ రిమూవ్ చేసేది తాళి, మెట్టెలు అయితే రిమూవ్ చేస్తాము. నుదుటన సింధూరం కూడా పెట్టుకోరు. ఇంకా ఇప్పుడు మామూలు బొట్లు కూడా ఏంటంటే నార్మల్ బొట్టు బిళ్ళలు అలా పెట్టేసుకుంటున్నారు, కానీ కుంకుమ అయితే తొందరగా టచ్ చేయరు అనమాట ఎవరు కూడా. అలా కాళ్ళకు మెట్టెలు తీసేస్తారు, మెళ్ళో తాళి తీసేస్తారు. సో ఎనీ రీజన్ మనకి ఒక మ్యారేజ్ అక్కడితో ఎండ్ అయిపోయింది అంటేనే అవి మెళ్ళో కానీ ఒంటి మీద కానీ ఏవి ఉంచరన్నమాట. ఆ తర్వాత ఎప్పుడన్నా మనం ఇంకొక మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మళ్ళీ ఇవన్నీ మనం తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ డ్రామా ఏ రకంగా బయటపడ్డదంటే మీరు చూడండి, అబ్జర్వ్ చెయ్యండి. నేను పిక్ పెట్టాను తమ్నెయిల్లో. సో అవతల వదిన అని చెప్పి ఫేస్ మీద ఒక బొమ్మ పెట్టేసి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, నైటీ మీదే నైట్ డ్రెస్ల మీదే వచ్చేస్తావా మా ఇంటికంటే, అంత పిచ్చోళ్ళు ఉన్నారా అండి ఈ కాలంలో? నైట్ డ్రెస్ల మీద పైన చున్నీ వేసుకొని ఇంకా ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచో లేకపోతే వేరే ఏరియా నుంచో ట్రావెల్ చేసుకుంటూ ఉదయాన్నే వచ్చేస్తారా అండి? మినిమం సెన్స్ ఉండక్కర్లేదు వీళ్ళు మాట్లాడే మాటలకి. పోనీ అవతల మనిషి వేషధారణన్నా మార్చొచ్చు కదా అట్లీస్ట్. జనాలు అడుగుతారు, జనాలు తిడతారని తెలిసి కూడా వీళ్ళు కనీసం అవతల మనిషి డ్రామా అని తెలుసు, అందరికీ తెలుసు అది డ్రామా అని. ఆ పక్కనున్న చిన్నమ్మాయి వాళ్ళ కూతురు, ఇంకా వాళ్ళే కూతురు కూడా కాదులేండి పాప, మా అమ్మాయిని కూడా అన్నం దేనికి. సో వాళ్ళ రిలేటివ్ లేకపోతే ఆమెనే నైట్ డ్రెస్ వేసుకొని వచ్చిందో. సో మొత్తానికి అలా వచ్చింది. కూతురు అయితే పాప మా పిల్లకి పెళ్లి కాలేదు అనుకోవడం కూడా వేస్ట్లేండి. ఇంకెవరైనా పక్కనే అటు పక్కనో ఇటు పక్కనో ఉన్నోళ్ళనే తీసుకొచ్చి డ్రామా అయితే ప్లే చేయించాడు. సో పైన చున్నీ వేశాడు, మనిషి కనపడకుండా మొహం మీద బొమ్మ పెట్టేశాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ మరి కాళ్ళకి మెట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి బాబు? మరి ఆమె ఎవరో కానీ మీ వదినమ్మ, పేరు తెలియదు అడ్రస్ తెలియని మీ వదినమ్మ మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో చెప్పకుండా ఉదయాన్నే నైట్ డ్రెస్ మీద చున్నీ వేసుకొని మరి అసలు ఇంకా చూడండి ఏమన్నా ఉందా అసలు? చున్నీ వేసుకొని మరి నైట్ డ్రెస్ మీద అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటూ తెల్లారే ఉదయం పూటే వెతుక్కుంటూ మీ గుమ్మం దొక్కొచ్చిన మీ వదినమ్మ మరి మీ అన్నయ్యని ఇంకా పెళ్లి చేసుకోకుండానే కాళ్ళకు మెట్టలు ఎందుకు పెట్టుకుందయ్యా? కాళ్ళకు మెట్టలు పెట్టుకుంటే మీరు కనీసం చూడరా, క్వశ్చన్ చేయరా? నువ్వు కాళ్ళకు మెట్టలు ఎందుకు పెట్టుకున్నావు? ఒకవేళ మెట్టలు పెట్టుకుంటే నీ ఫస్ట్ భర్త నీ మైండ్లో ఉన్నట్టే కదా, నీ మనసులో ఉన్నట్టే కదా, నీతో పాటు ఉన్నట్టే కదా. మరి మా అన్నని ఎలా పెళ్లి చేసుకుంటావు? ఈ క్వశ్చన్ కదా నువ్వు అడగాల్సింది. ఇవేవి అడగకుండా చక్కగా ఫుల్ అండ్ ఫైనల్గా నువ్వు ఉదయాన్నే వచ్చేసావు, మీ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తిడతారు, లేచిపోవడానికి కూడా రెడీ అయ్యారు, మాకు ఇది కరెక్ట్ కాదు. అసలు మీ ఏదో బిల్డప్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత పిచ్చి బిల్డప్, అసలు చిన్న విషయాన్ని మీరు లాజిక్ని మర్చిపోయారు అబ్బా నిజంగా. అంటే మొహం వరకు సింబల్ పెడితే సరిపోతుందా? ఇంకేమీ అవసరం లేదా? అంటే బాడీ కనిపించకుండా చున్నీతో కవర్ బాగా చేశారు. ఎందుకంటే పాపం పక్కింటామా ఈ పక్కింటామా అయితే మనం రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా కనిపెడతాము, ఇదిగో పలానా వదినమ్మ అని మనందరం ట్రోల్స్ చేస్తామనే భయంతో ఈ కవర్ అయితే చేసేసాడు. కానీ మరి కాళ్ళకున్న మెట్టలు ఎలా కవర్ చేస్తావు? యువతల నీ భార్యకి మెట్టెలు ఉన్నాయి, మరి నీ భార్య నీతో పాటు ఉంది కదా, మరి అవతలున్న ఆవిడకు కూడా తన భర్తతో ఉంది కదా. ఎందుకు మీరు ఒక జనాలని ఫ్రాడ్ చెప్పి నమ్మించే హడావుల్లో పడి జనాలను మోసం చేయాలని చూస్తూ వాళ్ళ ఫ్యామిలీలో కూడా చిచ్చు పెడతారు? ఎందుకో చెప్పనా? ఈరోజు ఆవిడ మొహం మీద స్టిక్కర్ వేసి బాగానే తీసుకొచ్చారు, రేపటి రోజున ఆవిడని గనక జనాలు ఐడెంటిఫై చేస్తే ఆవిడ ఫోటోతో సహా యువతల దిగిపోతుంది కదా. మరి వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినట్టే కదా. మీ ఇద్దరంటే ఒక అండర్స్టాండింగ్ తోటి డ్రామా అయితే ఆడుతున్నారు, కానీ పాపం అవతల ఆమె ఏ పాపం తెలియని ఆమె అమాయకురాలు. సో వాళ్ళ ఫ్యామిలీలో మీరెందుకు చిచ్చు పెడుతున్నారు? రేపు ఆవిడ ఫోటో బయటకు వచ్చి అన్ని ఛానల్స్లో ప్లే చేస్తే ఆమె భర్త ఊరుకుంటాడా? ఇంట్లో అసలు బతకనిస్తారా? లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరి మధ్య ఎంత గొడవ పెట్టిన వాళ్ళు అవుతారు మీరు. కొంచెమన్నా ఆలోచన ఉండక్కర్లా? మన ఫ్యామిలీ బాగుండడం కోసం పక్కోడి ఫ్యామిలీని చండాలని చేసే మీరేం మనుషులు? అసలు మీ ఇంటి వాతావరణం ఏం వాతావరణం?
ఒకరోజేమో లేపుకొని వచ్చారని వీడియోనా, ఒకరోజేమో వదిలేసి వచ్చాడని వీడియోనా, ఇంకో రోజేమో వదినే లేచిపోయి వచ్చేసిందని వీడియోనా, ఇంకో రోజేమో మేము పంపించేసామని వీడియోనా. అంటే ఏ రోజుకి ఆ రోజు అవతల వాళ్ళ ఫ్యామిలీస్ని బ్యాడ్ చేసే వీడియోలు తప్ప మీ బతుకులకి పనికొచ్చే వీడియో ఒక్కటన్నా మీరు చేయగలరా? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒక్క వీడియో అన్న పనికొచ్చే వీడియో మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మా లైఫ్లో మేము చేసిన ఇన్ని వీడియోల్లో ఒక 1000 వీడియోలు ఉంటాయి. ఈ 1000 వీడియోల్లో అంటే నేను అనేది కుకింగ్ వీడియోస్ కాదు, కుకింగ్ వీడియోస్ అందరికీ పనికొచ్చేవే. సో నేను అనేది కుకింగ్ వీడియోస్ కాదు, పెళ్ళి డ్రామాతో స్టార్ట్ అయిన మీ ఫేక్ వీడియోస్. సో వాటి గురించి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఫుడ్ గురించి అంటావా? నేనే చెప్తాను. ఫుడ్ విషయంలో చాలా బాగా చేశారు అండ్ చాలా ఫాస్ట్గా ఎలా ఒక రెసిపీని ప్రిపేర్ చేయాలో చూపించారు అండ్ చాలా నీట్గా ఒక పద్ధతి ప్రకారం ఫుడ్ వీడియోస్ వెళ్ళిపోయాయి. చాలా నీట్గా ఉండింది. అప్పుడు బొట్టు పెట్టుకోవడం ఏంటి, చక్కగా మొహం మీద కూర్చోవడం ఏంటి, ఇక వంటలు చేయడం ఏంటి, జస్ట్ సెకండ్స్లో ఒక రెసిపీ అనేది రెడీ చేసి చాలా షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ చాలా తక్కువ క్వాంటిటీతో చేసి చూపించి జనాలకైతే చూపించారు. సో అవి అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే. నేను ఆ వీడియోస్ గురించి మాట్లాడట్లేదు. కానీ ఎప్పుడైతే మీరు డ్రామాలు స్టార్ట్ చేశారో జనాలను మోసం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందో తెలియదు. కానీ సో ఆ తర్వాత స్టార్ట్ అయిన ఈ డ్రామా వీడియోస్లో ఒక్కటన్నా పనికొచ్చే వీడియో మీరు చూపించండి. ఏ వీడియో కూడా లేదు. ఎందుకంటే మీ బతుకులకి ఉన్నది ఒకే ఒక దిక్కు, ఆ ముష్టి అన్న అనే ఒక ఎదవ, కడుపు అనే ఒక డ్రామా. మీరు రెండూ కూడా ఒక వాల్యుబుల్ రిలేషన్షిప్స్ని మీరు మీ డ్రామా కోసం రెండింటిని ఫేక్ చేసి రియల్ లైఫ్లో కూడా ఆ పదం పలకాలంటే చిరాకు వచ్చేలాగా చేస్తున్నారు జనాలకి. మీ ఫేక్ వీడియోస్ అని మీకు తెలుసు, చూసే జనాలకు కూడా తెలుసు. జనాలు ఎప్పుడైతే క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారో అని భయపడిపోయి మీరు లైవ్లు చేయడం ఆపేశారు. అలాగనే కింద కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేశారు? మరి ఉంచాల్సింది కదా. మొన్నటిదాకా ఏంటి ఫ్యామిలీ డ్రామాలతో చిన్న షార్ట్స్ చేసుకుంటూ హ్యాపీగా చిన్న లైవ్లు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేరు? చేస్తే నోటికొచ్చిన తిట్లన్నీ జనాలు తిడతారు కాబట్టి, మీ డ్రామా అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ ఎక్కడ తిడతారు, ఎక్కడ తిట్టించుకోవాల్సి వస్తుందని భయం వేసి మీరు కామెంట్స్ అనేది ఆఫ్ చేశారు. లేకపోతే కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి? అవసరం ఏంటి? ఆన్ చేయండి. చేస్తే తెలుస్తుంది కదా మీదేంది నిజస్వరూపం అని. అరే కొంచెమన్నా ఆలోచన లేకుండా ఇలా తయారయ్యారు మీ బతుకులు. మీరు ఏం మనుషులు ఏమో, ఎప్పుడు మారుతారో ఏమో. ఇలాంటి బతుకులు మారాలంటే కూడా ఇంకా కలియుగం అని ఊరికనే అనలేదండి, ఇలాంటి వాళ్ళే ఎక్కువ అవుతున్నారు నిజం చెప్పాలంటే. సో అందుకనే కలియుగం ఎప్పుడు అంతమవుతుందా అని మంచోళ్ళు కూడా కోరుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నమాట. మంచోళ్ళకి ఈ లోకంలో స్థానం లేకుండా పోతుంది ఇంక ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే కలియుగం లక్షణాలే ఇవన్నమాట. ఒకళ్ళని పాడు చేయాలి, ఒకళ్ళని నాగం చేయాలి, లేకపోతే డ్రామాలతోటి డబ్బులు సంపాదించాలి, లేకపోతే అది చేసి సంపాదించాలి, ఇది చేసి సంపాదించాలని రాంగ్ వేస్ వెతుక్కుంటారనమాట. సో ఇలాగా చేసి చివరికి ఏం సాధిస్తారేమో తెలియదు. కానీ పాపం మాత్రం కావాల్సినంత మూట కట్టుకొని పైకి పోయి నరకయాతన అనుభవిస్తారు నరకంలో. ఎందుకంటే ఒకళ్ళని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మన నోటి నుంచి వచ్చే అబద్ధమే ఒక పెద్ద తప్పు అనుకుంటే మళ్ళీ మోసం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అది డబ్బు గురించి మోసం చేయాల్సిన పని లేదు. డబ్బు కష్టపడితే వస్తుంది, లేకపోతే మీకు అదృష్టం బాగున్నా వస్తుంది. అంతేగాని మోసం చేస్తేనే డబ్బు వస్తుంది అనేది అపోహ, అది కరెక్ట్ కాదు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. అయితే మీకు కరెక్టే అనిపించిందా? మీరు థంబ్నెయిల్లో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కాళ్ళకి మెట్టలు చక్కగా ఉన్నాయన్నమాట. సో ఎలా మోసం చేస్తారు పోయి వాళ్ళ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. కాళ్ళకి మెట్టలు అయితే కనిపిస్తాయి. సో అలా అబద్ధాలు ఆడి జనాలను మోసం చేసే వీళ్ళని ఏమనాలనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.